పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 4వ వచనం కలిసి చదువుతున్నాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అలాగే ఇదే మాట తిరిగి లూకా సువార్తలో కూడా మనం చూస్తాము. 24వ అధ్యాయము 49వ వచనం, ఇది కూడా కలిసి చదువుతున్నాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచునుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. కృపల తండ్రి, ఇంతవరకు మీరు పాటల ద్వారా మైంపరచబడ్డారు, స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదివిన ఈ 2 లేఖన భాగాలు మా గంతులో దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ సహాయం కోరుకుంటున్నా. తరి ప్రభా మీ స్వరం వినిపి చేయండి. ఆసక్తి కలిగి చేరొచ్చిన తరి ప్రభా సహోదరులను సహోదరులందరూ బట్టి స్తోత్రం తండ్రి. వారికి రాసిన భాగంగా ఇచ్చింది. మా తలంపులు అన్నిటి వెళ్లకుండా వాటి మీద గమనం ఉంచగలుగుటకు సహాయం చేయమని మీ ఆలోచన దయచేయండి. మీ వాక్యమును తరి ప్రభా మీరు జ్ఞాపకం చేయండి. వ్యర్థమైన మాటలు పలకుండా కృప చూపించమని, మీ యొక్క రక్తాన్ని ప్రోత్సహించుకుంటూ మీ అభిషేకం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కనుక మనం గత దినాలు చూసిన ప్రకారము లూకా సువార్త లూకా రాసిన మొదటి పుస్తకం అయితే దాన్ని కొనసాగింపే అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము అని మనం చూస్తాం. కనుక లూకా సువార్త ఎక్కడ ముగించబడిందో అక్కడే అపోస్తుల కార్యక్రమము ప్రారంభించబడింది. అందుకనే మనం 24వ వచనంలో అధ్యాయం 49వ వచనంలో మనం చదివితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేయడం మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచినండి వార్త చెప్పాను. అలా ప్రభు చెప్పిన కారణం చేతనే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే వారందరూ కూడా దాదాపు 120 మంది స్త్రీలు కాక వారందరూ ఒకే ప్రదేశంలో వారు యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చేంత వరకు వారు కనిపెట్టుకుంటూ ప్రార్థన ఉన్నట్టు మనం చూస్తాం. అందుకనే మళ్ళా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో కూడా మనం 4వ వచనంలో మాట చదువుతున్నాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కనుక వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. కనుక ఏ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కొరకు కనిపెట్టండి అని మనం ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తాం. కనుక ఇప్పుడు వాగ్దానములు అనే దాని గురించి మనము ఈ దినము రాత్రికాలంలో కొన్ని విషయాలు మనము ధ్యానించినాము. ఎందుకంటే దీని గురించి కొన్ని రాంగ్ టీచింగ్స్ కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎందుకు లాస్ట్ సండే, నిన్న సండే కాక ముందు సండే మన మధ్యకు వచ్చిన బ్రదర్ కూడా పర్సనల్గా ఎవరైనా కలిస్తే ఫస్ట్ ఏమడుగుతుంటే మీ వాగ్దానం ఏంటి అడుగుతాడు. సో అతను వాగ్దానం చెప్పినప్పుడే నెక్స్ట్ ఏం చెప్తాడంటే నెరవేరింది అంటారు. నెరవేరలేదంటే ఈ వాగ్దానం నెరవేరదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతుందని చెప్పాడు. కానీ వాగ్దానం నెరవేరడానికి నెరవేరకపోవడానికి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళడానికి సంబంధం లేదు. కనుక నెరవేరకపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అలాగని ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడని మనం తీర్పు తీర్చడంలో దేవుడి వాక్యం మనం చూడం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత సంతానం కలిగితే మనము విశ్వాసుల తండ్రికి అలా జరిగితే మరి మనకు 1 సంవత్సరంలోనే ఆ వాగ్దానం నెరవేరాలి దేవుడిచ్చింది అనుకోవడము ఎంతవరకు సమంజసము అనేది కూడా మనము గమనించాలి. కనుక మెడిసిన్కు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ వేస్తారు, అది ఎంతకాలం పనిచేస్తుందో డేట్ వేస్తారు. కాబట్టి వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్స్ ఉండవు. అంటే ఈ సంవత్సరానికి నెరవేరుతుంది, మన సంవత్సరానికి నెరవేరదా? ఈ సంవత్సరం దేవుడు ఇదిగో నేను మీతో కూడా ఉన్నానని ఇచ్చాడు అంటే నెక్స్ట్ ఇయర్ మనకు తోడు ఉన్నాడా? వేరే వాగ్దానం వస్తుంది అనుకోండి, అప్పుడు తోడు ఉన్నాడు అనేది అనుభవం అలా కాదు కదా. అందుకని దీని గురించిన అవగాహన మనకు ప్రతి వారికి అవసరము.
అందుకనే దేవుని యొక్క వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయంటే ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే వాగ్దానాలు ఉన్నా కూడా దాన్ని అసలు కొంతమంది దాన్ని పట్టించుకోరు, దాన్ని అస్సలు పక్కన పెట్టేస్తారు. అది తప్పే. అలాగే వాగ్దానాలు ఉన్నాయి కదా అని దాన్ని ఓవర్గా దాన్ని ఊహించుకున్న దానికంటే దానికి ప్రాధాన్యం ఇవ్వడానికంటే ఎక్కువ దాని మీదనే జీవించడం, దాని మీదనే డిపెండ్ కావడము, దాన్నే ఎక్కువ చేయడం అనేది కూడా వాస్తవమైనది కాదు. కనుక మన జీవితంలో వాగ్దానం విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని వాక్యంలో నుంచి వాగ్దానం గురించి మనము మొదట 5 విషయాలు చూస్తాం. తర్వాత వాగ్దానాలు ఎన్ని రకాలు చూస్తాం. కనుక వాగ్దానాలు దేవుడు నెరవేర్చే విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటాడు అనే విషయాన్ని మనము ఒక లేఖన భావం ద్వారా మనం చూస్తాం. నిర్గమకాండము ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే 12వ అధ్యాయము 41 వచనం. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా దేవుడు అబ్రహామును వాగ్దానం చేశాడు. ఏమనంటే 400 సంవత్సరాలు బానిసలు ఉంటారు, 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఐగుప్తులో నివసిస్తారు, 400 సంవత్సరాలు బానిసలు ఉంటారు. అది అయిన తర్వాత నేను వారిని విడిపిస్తానని దేవుడు అబ్రహాముకు చెప్పాడు 3 తరాల కంటే ముందే. అయితే ఇప్పుడు అబ్రహాం అయిపోయింది, తర్వాత యాకోబు, ఇస్సాకు, తర్వాత యేసేపు తదనంతరము ఈ 4వ తరంలో దేవుడు దానిని అబ్రహాముతో చెప్పిన మాటను 430 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను దేవుడు జ్ఞాపకం ఉంచుకొని 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? 4వ తరం అప్పుడు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా, అందుకనే 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే, అంటే ఆ రోజే. ఏ రోజు అంటే ఎప్పుడైతే 430 సంవత్సరాలు అయిపోయిందో ఒక్క రోజు కూడా ఇంకా ఎక్కువ కాకముందే కరెక్ట్ అదే రోజుకి యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుంచి బయలుదేరాయంటే దేవుడు వారిని అదే రోజు విడిపించాడు. ముందు విడిపించలేదు. మోసే మొదటిసారి పొర దగ్గరికి వెళ్ళి నా ప్రజలను పోనేము అని వెంబడే కనుక పొర వదిలిపెట్టాడు అనుకో, ఇంకా కొంచెం కౌంటింగ్ తక్కువ వచ్చేది. కనుక దేవునికి తెలుసు దేవుని ప్రజలను ఎప్పుడు విడిపించాలి, ఎప్పుడు పంపించాలి అనేది. కనుక ఒక్కరోజు ఆ దినమందే అనే మాట అక్కడ చూస్తాం. యెహోవా సేనలన్నీ ఐగుప్తు నుంచి ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయాను. దేవుడు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదు. అంత మాత్రం కాదు, ఒక్కరోజు కూడా ముందు దేవుడు దాన్ని నెరవేర్చలేదు. కనుక దేవునికి ఆయన ఒక నిర్ణయ కాలాలు, సమయాలు దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు. కనుక మానవుని ఆలోచనలు వేరే, దేవుని యొక్క ఆలోచనలు వేరే. కనుక నిర్ణయ కాలము చూద్దాం. ఆ మాట దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో నిర్ణయ కాలం అనే పదం సారా విషయంలో ఆది కాండము 18వ అధ్యాయం 14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నేడుకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునను. నిర్ణయ కాలమందు అంటే దేవుడు ఆయన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తను చేసే కార్యాలను దేవుడు నిర్ణయిస్తాడు, మనం కాదు నిర్ణయించేది. అందుకనే దాన్ని నిర్ణయ కాలమందు అనుంది. ఇంకా కొన్ని దానిలో డ్యూ టైం అనుంది. లేకపోతే దేవుడు దానిని మన జీవితంలో ఏదైనా చేయడానికి కొరకై పలాని సంవత్సరం, పలానా రోజు, పలానా మాసంలో అని దేవుడు తను నిర్ణయిస్తాడు. ఎవరికి ఏం కావాలో, ఎవరి పట్ల ఏం చేయాలో అనేది దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే వాగ్దానాల విషయంలో కూడా దేవుడు ఒకవేళ వాగ్దానాలు మానవులకు ఇచ్చినప్పటికీ అది నెరవేర్చడం అనేది దేవుడు తన సార్వభౌమాధికారంలో దేవుడు దానిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
అనే విషయాన్ని కూడా మనము గమనించవలసిన వారం విన్నాం. కనుక ఇది మొదటి విషయం ఏంటంటే వాగ్దానం విషయంలో మనం తెలుసుకోవాల్సింది, దేవుడు తన వాగ్దానం విషయంలో ఆయన ఆలస్యం చేయడు. కనుక అలాగని ఆయన ఆ వాగ్దానం ముందు నెరవేర్చడు, అలాగని ఆలస్యంగా నెరవేర్చడు అనే దానికి ఒక ఉదాహరణ మాత్రం చూసాం. ఇది మొదటిది. తర్వాత రెండోది, దేవుడు వాగ్దానాలు ఇచ్చే అంతవరకు మనము దాని విషయంలో వేచి ఉండాలి. నెరవేర్చేంత వరకు మనకు ఓపిరి లేక ఓర్మి అనేది అవసరమైనది. కనుక హెబ్రీ పత్రికలు కూడా మనం ఆ మాట చూస్తాం. 10వ అధ్యాయము 36వ వచనం, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము ఓర్మి అవసరమైనది. కనుక దేవుడు సహాయం చేసేంత వరకు మనం కొంచెం ఓర్చుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ శారా దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినా కూడా ఆమె ఓర్మి లేదు. ఆమె వేచిండక తన దాసినిచ్చి వారు చేసింది. కదా ఇస్మాయిల్ కలిగాడు. దేవుడికి వ్యతిరేకమైన జనాంగం రావడానికి కారణమైంది. అలాగే యాకోబు భార్య తను కూడా అంతే, రాగేలు రేచల్ తను కూడా అంతే. దేవుడి చెంత వరకు వేచి ఉండకుండా తన దాసునిచ్చి తన యజమానుడు యాకోబుకు వివాహం చేసిన కారణం చేత అక్కడ దాను గోత్రము, రేపు భవిష్యత్తులో అపవాది దాను గోత్రంలో నుంచి వస్తాడు అని ఆదికాండం 50లో ఒక ప్రాఫెసీ ఉంది. దాను దారిలో సర్పము అనే మాట రాయబడింది. కనుక దేవుడు వాగ్దానం నెరవేర్చేంత వరకు మనము ఓరిమ అవసరము, మనము వేచి ఉండాలి. మన యొక్క సొంత నిర్ణయాలు మనము తీసుకోకూడదు. ఇది రెండోది. తర్వాత మూడోది, దేవుడు అందరికీ ఒకే స్థాయిలో ఒకే రకమైన వాగ్దానాలు ఇవ్వడు. వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఇస్తాడు. ఉదాహరణకు ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన 7 వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. కనుక దేవుని వాక్యంలో మిగతా అనేక మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది ప్రభుని అంగీకరించిన విశ్వాసులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. ఎవరికి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాలు వ్యక్తిగతంగా దేవుడు మిగతా ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇస్తే 1-2 ఇచ్చాడేమో కానీ అన్ని వాగ్దానాలు ఇవ్వలేదు. కనుక దేవుడు అబ్రహాంకి ఎందుకు ఇచ్చాడు అని అంటే మనకు తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ చూపించలేదు. దేవుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాడు. నీ స్వజనులను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాడు. నీ ఊరు వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టాడు. నీ దేశం వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టేశాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడ ప్రభు అంటే ముందు తనకు ప్లాన్ ఇవ్వలేదు. నువ్వు ఈ ఊరు వెళ్ళాలి, తర్వాత ఆ ఊరు వెళ్ళాలి, తర్వాత ఆ దేశం వెళ్ళాలి, తర్వాత ఇంకో దేశానికి వెళ్ళాలి. మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చి నువ్వు ఇలా వెళ్ళు అని, లేకపోతే ఇక లొకేషన్ షేర్ చేయలేదు, నువ్వు చూసుకుంటే వెళ్ళు అని. కనుక అబ్రాహాము దానికి క్రయం చెల్లించాడు. కనుక ఊరు వదిలిపెట్టాడు, తన నేటివ్ ప్లేస్ని వదిలిపెట్టాడు, తన బంధువుని వదిలిపెట్టాడు, తన్నింటిని వదిలిపెట్టుకున్నాడు, లాస్ట్ చివరికి దేశాన్ని కూడా వదిలిపెట్టుకుని వెళ్ళాడు. కనుక ఈరోజు మనము ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభా నేను ఈ ఊర్లోనే ఉంటాను, మా మండలంలో ఉంటాను, మా ఆంధ్రాలోనే ఉంటాను, మా దేశంలోనే ఉంటాను, మా బంధువుల దగ్గరే ఉంటాను, మా తండ్రి దగ్గర ఉంటాను, నువ్వు నన్ను ఇక్కడే ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తాం. కనుక దేవుడు మనను అనేకసార్లు ఆశ్రయించకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు మనకు ప్రాంతానికి దేవుడు పంపిస్తున్నప్పుడు మనము దానిని వెళ్ళడానికి మనము ఇష్టపడం చాలాసార్లు. దేవుడు చిత్తమా కాదని ఆలోచించడానికి ముందు అబ్బో వేరే రాష్ట్రమా, అబ్బో వేరే జిల్లానా, అబ్బో వేరే ప్రాంతమా అనుకొని అక్కడ బ్రేక్ వేస్తాం. కనుక అందులో కూడా దేవుడి చిత్తం, దేవుడు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నాడు ఆ ప్రాంతానికి అనేది కూడా మనం గమనించాలి. ఆ కారణం చేత అంత క్రయం చెల్లించడానికి దేవుడు అబ్రహాముకు అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రం కాదు, మళ్ళీ మనం మొదట కూడా మనం చూసే 4వదిగా వాగ్దానాలకు అంటే ఒక సిచ్యువేషన్ ప్రామిసెస్ అని ఉంది. దానికి తప్ప మిగతా వాగ్దానాలకు దానికి లిమిట్స్ అనేది ఉండవు, లేక దానికి కాల పరిమితి అని ఉండదు, లేక ఇది ఈ సంవత్సరానికి ఇది అనేది ఉండదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం.
తర్వాత ఐదోదిగా ప్రతి వాగ్దానానికి దాదాపుగా, అంటే 100% అని చెప్పట్లేదు, దాదాపుగా ఏముంటుందంటే షరతు లేక కండిషన్ అనేది ఉంటుంది. చూద్దాం దాని గురించి 2 రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికి పరిచయమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు, లేక మొదటి వచనం కూడా చదివితే బాగానే ఉంటుంది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైంది ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కనుక ఇది వాగ్దానం. ఇందులో వాగ్దానం ఏంటంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు అనేది వాగ్దానం. అంటే తల్లిదండ్రులను సన్మానిస్తే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. దీర్ఘాయుష్మాను అంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. కనుక బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఎక్కువ సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతకడానికి కొరకు ఎలా బ్రతకాడని కూడా దేవుని వాక్యం రాయబడింది. ఒక ఆదివారము మా స్థానిక సభలో వర్తమానం చెప్పాను. వర్తమానం అంటారు ఎక్కువ సంవత్సరాలు జీవితంలో ఏం చేయాలి. ఇంకొక ఆదివారం ఏం చెప్పానంటే అసలు తొందరగా ఎందుకు చనిపోతున్నారు, దానికి కూడా బైబిల్లో కారణాలు ఉన్నాయి. నువ్వు దుర్మార్గంగా తిరగకము, కాలకు ముందే నువ్వేళ చనిపోతావు ఉంది. ముందు దేవుడిచ్చిన సమయం కంటే ముందు ఎందుకు చనిపోతారో చాలా రెఫరెన్స్ దేవుడు రాసి పెట్టాడు. ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలో కూడా దేవుడు రాసి పెట్టాడు. మనం ఉన్న అలవాటు ఏంటంటే ఆ రోజు అయితే చదువుకుంటాం, కానీ మనం చాలా సీరియస్గా లేక చాలా దాన్ని పరిశోధన చేసే అంత దృక్పథంతో మనము దేవుని వాక్యం చదవం. కనుక ఇక్కడ ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. కనుక వాళ్ళను హానర్ చేయాలి, గౌరవించాలి. సన్మానించమంటే ఏదో సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు చైర్ తీసుకొచ్చి సెలవు కప్పడం అని కాదు అర్థం. తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదు, వారి మాటలకు లోబడి విధేయత చూపించాలి. కనుక నా జీవితంలో నేను ఒక్కసారి కూడా మా తల్లికి కానీ తండ్రికి కానీ ఎదురు చెప్పినట్టు నాకు ఈ రోజు వరకు గుర్తులేదు. మా మదర్ మీకు తెలుసు కదా, ఒకసారి అడగండి, ఎప్పుడన్నా ఎదురు చెప్పాడా అని. కాబట్టి ఇది ప్రామిస్, వాగ్దానం ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కనుక దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేదేమో వాగ్దానము. దీంట్లో కండిషన్ ఏంటి అని అంటే నీవు తల్లిని తండ్రిని సన్మానించమనేదేమో కండిషన్. అంటే తల్లిని తండ్రిని సన్మానిస్తేనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, లేకపోతే కావు. ఇది దాని యొక్క అసలు మీనింగ్. కనుక 100% నేను చెప్పాను, దాదాపు 95% ప్రతి వాగ్దానం కూడా దాదాపుగా కండిషన్ ఉంటుంది. మనం ఆ వాగ్దానం చదువుకునేటప్పుడు దాని పైన వర్సెస్ దాని కింద వర్సెస్ కూడా చదువుకుంటే ఇక్కడ కండిషన్స్ ఏంటి అని ఉంటాయి. కొన్ని చోట్ల ఆఫర్ అని పెద్ద లెటర్స్ రాస్తారు, చిన్న లెటర్స్ ఏముంటుందంటే కండిషన్స్ అప్లై అని ఉంటారు. ఆడికి లోపలికి వెళ్ళి అడిగితే అప్పుడు ఒక ట్విస్ట్ చెప్తాడు. సంతోషంగా వచ్చినవాడు కూడా తిరిగి డిసప్పాయింట్ వెళ్ళిపోతాడు, ముందు తెలిసి ఇంతవరకు కూడా వచ్చేవాడిని కాదని. కాబట్టి కండిషన్స్ అప్లై, కనుక షరతులు వర్తిస్తాయి. కనుక ప్రతి వాగ్దానానికి దాదాపు షరతులు ఉంటాయి. అన్ని దానికి ఉండకపోయినా దాదాపు 95% వాగ్దానానికి ఏముంటాయంటే షరతులు ఉంటాయి. కొంతమంది వాగ్దానం మాత్రం చూసుకుంటారు, కానీ వారికి ఉన్న షరతు ఏంటో, కండిషన్ ఏంటో వారు చదువుకోరు, దాన్ని పాటించాడు. ఏమనుకుంటారంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేదు. ఎందుకు నెరవేరుస్తాడు? అది నువ్వు నెరవేరుస్తావు కదా, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, ఆ కండిషన్ ఆ షరతు లేదో చెప్తే అది చేస్తే అప్పుడు దేవుడు దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అందుకని మేమేమనుకున్నామంటే వేరే బైబిల్ కాలేజీలో నేను జూమ్లో ప్రతిరోజు నేను జాయిన్ అవుతాను. అందులో ఉన్న అనిల్ అన్న అని వాళ్ళు ఏం చేశారంటే ఒక వాగ్దానం గురించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారంటే బైబిల్ అన్ని వాగ్దానాలన్నీ తీసి వాగ్దానాలు ఏం రాసి మనకున్న ప్రామిస్ కార్డ్స్లలో వాగ్దానమే రాస్తారు. అట్లా కాకుండా వాగ్దానం వర్సెస్ పైన ఉంటుంది, కింద షరత్ అని ఆ వాగ్దానానికి ఏం కండిషన్ అది కూడా రాసి ప్రింట్ చేపిస్తే ప్రజలకు చాలా మందికి చాలా ఈజీగా అర్థమవుతుంది.
వాగ్దానం చదువుకుంటారు, షరతు కండిషన్ కూడా కిందనే అదే వాగ్దానానికి ఉంటుంది, చదువుకుంటారు, అప్పుడు పాటిస్తారు, చాలా ఈజీ అవుతుంది. అంటే 90% ప్రజలు షరతు గురించి ఆలోచించారు కదా, వాగ్దానం ఒకటే చూసుకుంటారు, అదొకటే ఆలోచిస్తుంటారు, దాని గురించి ప్రార్థన చేస్తారు. చేయాలనుకున్నా మనకు టైం కావాలి, సమయం కావాలి, అన్ని వాగ్దానాలు ఎత్తి రాసుకోవాలి, మళ్ళీ దాన్ని మనమే ప్రింట్ చేయించాలి కాబట్టి మనకు ప్రెస్లో తెలియాలి, మళ్ళీ మనం దానికి డబ్బులు ముందు ఇచ్చి ప్రింట్ చేయించాలి, తర్వాత సేల్ చేయడానికి మళ్ళీ అందరినీ కలిసి అనుకోవాలి. వీళ్ళేమనుకుంటా మళ్ళీ ఈ బిజినెస్ పెట్టడానికి, అంతేగాని ఇది ప్రజలకు మేలు కలుగుతుంది, దీని ద్వారా చాలామంది అసలు వాగ్దానం ఏంటో దాని ఆ యొక్క షరత్ ఏంటో కూడా రాస్తే చాలామందికి చాలా ఈజీగా అర్థమవుతుంది అని విశాల దృక్పథం చాలామందికి ఉండదు. కనుక ఇది నా ప్రింటింగ్ ప్రెస్లలో ప్రింటింగ్ అయ్యే వాగ్దానాలు ఎలాంటివి ఉంటాయంటే వాళ్ళకు అది వాగ్దానం కాలో కూడా తెలియదు. కనుక ఏదో వాక్యం బాగుంటే టకాన పెట్టేస్తారు, ప్రింటింగ్ చేసేస్తారు. అందుకని ఆ జయరాజ్ అన్న ఒకసారి వర్తమానంలో ఏం చెప్పాడంటే, ఏ సేవకులు అయినా సరే మీరు బయట షాప్లో వాగ్దానాలు కొనుక్కొచ్చి 100 కలిసి ఇంత కట్ట ఇన్ని రూపాయలు అమ్ముతారు కదా, కొనుక్కొచ్చి ఆడ ప్రజల ముందు వాళ్ళకు పెట్టక మునుపు మీరు ప్రతి వాగ్దానాన్ని చదివి ఏ పెట్టాలో ఏ పెట్టకూడదు అని ఆలోచించి అప్పుడు పెట్టండి అని సలహా ఇచ్చాడు. ఎందుకంటే అందులో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఇది నాలో వాట్సాప్లో వచ్చాయి, ఆ సోషల్ మీడియా వచ్చింది, ప్రతిరోజు ఒక వాక్యం, ఈరోజు వాగ్దానం అని ఒక వాక్యం చెప్తారు, మళ్ళీ రేపటి డేట్ వేసి మళ్ళీ ఒక వాక్యం చెప్పి దాని గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు పెట్టి ఈరోజు వాగ్దానం అని వాళ్ళు వాగ్దానం అంటుంటారు. కానీ అది వాగ్దానం కాదు. చూడండి, కావాలంటే ఈరోజు వాక్యం అని పెట్టి చెప్పండి, ఆది కాదు ప్రారంభం వరకు ఏదైనా చెప్పండి, ఈరోజు వాక్యం అని ఓకే. కానీ ఈరోజు వాగ్దానం అని నువ్వు వాక్యం చెప్తే ఎట్లా? అందులో వాగ్దానం ఉండకపోవచ్చు. వాగ్దానం లేని అధ్యాయాలు ఎందుకు లేవు? ఉన్నాయి. వాగ్దానం లేని వర్షసేనలే ఉన్నాయి. ఎవరు రాశారో నాకే తెలియదు. గ్రంథ వాగ్దానము నావి, ప్రతి అధ్యాయము ప్రతి వర్షనం, ప్రతి అధ్యాయం ప్రతి వర్షనము వాగ్దానం ఎట్లయితుంది? సాతా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, అది కూడా వాగ్దానమేనా? కాదు కదా. కాబట్టి మనం దాన్ని పరిశోధించడానికి మనం ఏం చేయాలంటే ఆ దేవుని వాక్యం ఏది వాగ్దానమో ఏది వాగ్దానం కాదో మనం తెలుసుకోవాలి. మా నాన్నగారు సేవ చేసే దినాల్లో మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే 4, 5, 6 తరగతులు చదివే దినాల్లో ఏం జరిగిందంటే హెబ్రోన్ నుంచి ప్రతి సంఘానికి కూడా ఆ వాగ్దానాలు అనేది ప్రింటింగ్ బుక్ పంపించేవారు. మన లాంగ్ నోట్స్ కంటే కొంచెం పెద్ద సైజు కదా బుక్ ప్రతి సంఘానికి పంపిస్తే దైవ సేవకుల దగ్గర ఉండేది. దైవజనులు భక్ష్యం గారితో కలిసి పనిచేసిన ఆ సీనియర్ దైవ సేవకులు వాగ్దానాలను అవన్నీ ఎత్తి రాసేవారు. అది ప్రింట్ చేయించి సంఘాలకు పంపిస్తే సంఘాలు ఆ దినాలు ప్రింటింగ్ ప్రెస్ విరివిరిగా లేని దినాలు కదా, ఇప్పుడంటే అన్నీ వచ్చాయి. అప్పుడు వైట్ డ్రాయింగ్ షాట్ ఒకటి కొనుక్కొని ఈ వాగ్దానం సైజు గీతలు కొట్టుకొని దాన్ని కట్ చేసుకొని బాగా హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళు విశ్వాసులతో ఏం చేసేవాళ్ళంటే రాపించేసి వాళ్ళు పెట్టేవాళ్ళు. అప్పుడు అందులో కల్తీ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే అది ఎప్పుడో నా ఆఫీసు నుంచి వచ్చిన వర్సెస్ అవన్నీ కూడా ప్రార్థన కొరకు 8 వాగ్దానం కాదో అవునో రాసినాయి. ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చేదాన్ని కట్ట పెడతారు, 100కు ఒక కట్ట 100కు ఒక కట్ట. మా సంఘం ఎన్ని 3 కట్టలు, మా సంఘం తక్కువ మంది ఒక కట్ట. కాబట్టి అది ఆ దినాల్లో లేదు. కాబట్టి మనము దేవుని వాక్యం చదివేటప్పుడు ఏది వాగ్దానం ఏది వాగ్దానం కాదో మనము గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయదు కాక. ఇది వాగ్దానం గురించిన 5 బేసిక్స్ విషయాలు. కనుక మొదటిది మనం ఏం చూసామంటే వాగ్దానం నెరవేర్చే విషయంలో దేవుడు ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఒకరోజు ఆలస్యంగా చేయడు, ఒకరోజు ముందుగా కూడా చేయడు. తనకు నిర్ణయ కాలాలు ఉన్నాయి, నిర్ణయ సమయం ఉంది, తన చిత్తానుసారం తాను చేస్తాడు. రెండవది వాగ్దానం నెరవేర్చే విషయంలో దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తే మనం దాని కొరకు కనిపెట్టాలి, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అని మనం చూసాం. అది రెండోది. తర్వాత మూడోది, దేవుడు మన యొక్క సమర్పణ బట్టి, మన యొక్క త్యాగాన్ని బట్టి, లేక మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. దానికి అబ్రహాము తన దేశాన్ని, అలాగే గ్రామాన్ని, తండ్రింటి వారిని అందరిని వదులుకొని ప్రభు కొరకు వెళ్ళాడు. కనుక మన జీవితంలో కూడా మనకు ఆత్మీయ జీవిత స్థాయిని బట్టే, దేవునికి మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టే వాగ్దానం యొక్క స్థాయి కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రం కాదు, వాగ్దానాలు వ్యాలిడిటీ అంటే ఒక సిచ్యువేషన్ ప్రామిసెస్ తప్ప
మిగతా దానికి మనము ఇంతవరకు మాత్రమే ఇది అని మనము కాలం తీసుకొని ఈ సంవత్సరం వాగ్దానం ఇప్పటికే నెరవేరుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఎందుకు నెరవేరదు అది? కనుక దానికి వ్యాలిడిటీ పెట్టడం అనేది కరెక్ట్ అయింది కాదు. తర్వాత చివరిగా మనం ఏం చూసామంటే ప్రతి వాగ్దానికి కూడా దాదాపుగా అంటే 100% కాదు 95% వాగ్దానానికి షరతులు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. దాన్ని మనం చదివి అది నెరవేరిస్తే దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. కనుక ఇప్పుడు వాగ్దానాలలో ఎన్ని రకాలు అనేది చూద్దాం. మీకు కావాలంటే రెఫరెన్స్ చెప్తాను, పర్లేదు, తర్వాత అయినా మనము తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. మొదటి రకము వాగ్దానాలను పర్సనల్ ప్రామిసెస్ అంటారు. అంటే వ్యక్తిగతమైన వాగ్దానాలు. అంటే నాకు ఇచ్చింది దేవుడు నీకు ఇవ్వవచ్చు, నీకు ఇచ్చింది నాకు ఇవ్వవచ్చు. కనుక దేవుడు ఎవరికి ఏ అవసరం ఉందో, ఎవరి యొక్క ఆత్మస్థితి ఏందో, ఎవరికి దేవుడు ఏం చేయాలనుకున్నాడో వాగ్దానాల ద్వారా దేవుడు మనకిస్తాడు. దీన్ని ఏమంటారంటే వ్యక్తిగతమైన వాగ్దానాలు లేక పర్సనల్ ప్రామిసెస్ అంటారు. కనుక అది ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుంది, దేవుడు ఇచ్చింది కాబట్టి. కనుక ఉదాహరణకు మనం అబ్రహాంని చూస్తాం, అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనం కూడా నెరవేరదు అనుకోవడము ఎంతవరకు సమంజసం? ఉదాహరణకు దేవుడు ఏమనంటే అబ్రహాంతో 7 వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కావాలంటే మీకు మళ్ళీ అన్ని 1 2 3 4 5 6 7 అని మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను, మీరు అందరూ వినవచ్చు. ఎందుకంటే ప్రతిది కూడా మనం చెప్పుకుంటే చాలా ఆలస్యం అవుతుంది. కనుక అందులో ఒకటి ఏంటంటే నిన్ను శపించిన వారిని శపిస్తాను అన్నాడు. 12వ అధ్యాయం చదవండి. ఆదికాండము లేక దూషించే వారు శపిస్తాను అన్నది. నిన్ను దూషించు వారిని శపించదు. ఇది అబ్రహాము దేవుడు ఇచ్చాడు, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. కనుక ఎవరైనా అబ్రహామును దూషించాడు అనుకోండి, దేవుడు వారిని శపించేస్తాడు. ఇప్పుడు పొరపాటున నీకు వచ్చింది, ఎవరికొకరికి వచ్చింది అనుకోండి ఆ వాగ్దానం. ఇప్పుడు కూడా చాలామందికి వస్తుంటారు, అది నేను చూశాను. నేను చెప్పాను నిన్ను తీసుకున్నారు ఇదే అనుకుంటాను. నిన్ను దూషించిన వారిని శపిస్తానని వచ్చింది అనుకోండి, నువ్వు దాని గురించి ప్రభా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, దూషించిన వారిని శపిస్తానన్నావు, ప్రభా నన్ను పలానా వ్యక్తి, పలానా అక్క, పలానా బ్రదర్ నన్ను దూషించాడు, ప్రభు వారిని శపించు ప్రభా అని మనం ప్రార్థన చేయవచ్చా అంటే న్యూ టెస్టిమెంట్ ప్రకారము మనము చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే పేతురు పత్రికలో ఒక మాట మనకు తెలుసు. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైన దూషులకు ప్రదూషణ చేయక దీవించండి. కనుక ఒక వ్యక్తి దూషిస్తే మనం ఏం చేయాలంటే మళ్ళా దూషించకూడదు. ఏం చేయాలంటే వారు దీవించాలి. ప్రభా దీవించు, వాడేమో దూషించాడు అయినా పర్లేదు వాడిని దీవించు. అంతేగాని ఇది న్యూ టెస్టిమెంట్ మనకు చెప్పే సత్యం. కనుక పర్సనల్ ప్రామిసెస్ అంటే దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం ఆ వ్యక్తికి మాత్రమే ఆపాదించబడుతుంది. కనుక దేవుడు ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఇస్తాడు, అది ఆ వ్యక్తిదే. కనుక దేవుడు ఒకవేళ వేరేది ఇస్తే అది మనకు కూడా నెరవేరవచ్చు, అందులో నెరవేరదని నేను చెప్పట్లేదు. అది దీనిని ఏమంటారంటే వ్యక్తిగత వాగ్దానం అంటారు. నాకు ఇచ్చింది నీకు ఇవ్వచ్చు, నీకు ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వచ్చు, ఇంకొకరికి చాలా సింపుల్గా ఇవ్వచ్చు, దేవుడు ఇంకొకరికి చాలా లోతైనది చాలా ఇది ఇవ్వచ్చు. కనుక మొట్టమొదటిది ఏంటంటే వ్యక్తిగతమైన వాగ్దానాలు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అని పిలువన్నప్పటికీ అది దేవుడు భార్యకి ఇచ్చింది భార్యకి దేవుడు నెరవేరుస్తాడు, భర్తకి ఇచ్చింది భర్తకి నెరవేరుస్తాడు. ఇదే వాగ్దానం ఇద్దరికి ఒకటే అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇది మొదటిది, వ్యక్తిగతమైన వాగ్దానాలు అంటే పర్సనల్ ప్రామిసెస్. ఇది మొదటిది. తర్వాత రెండోది దేవుడి వాక్యం మనం చూస్తే పర్మనెంట్ ప్రామిసెస్ అని కొన్ని ఉన్నాయి. పర్మనెంట్ ప్రామిసెస్ అంటే వాగ్దానాలు చాలా వరకు 100% నేను చెప్పట్లేదు, అవి శాశ్వతమైన వాగ్దానాలు. అంటే దేవుడు ఒకసారి దేవుడు వాగ్దానం ఇస్తే మళ్ళీ దాన్ని ఆయన వెనక్కి తీసుకోడు. ఉదాహరణకు మనము బాప్టిజం తీసుకున్నప్పుడు వాగ్దానాలు ఇస్తారు. ఒకవేళ 31st తీసుకున్నా మళ్ళీ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఈ మధ్యలో ఒకవేళ బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఏమిస్తారంటే బాప్తిజం వాగ్దానం ఇస్తారు. ఇప్పుడు బాప్తిజం వాగ్దానం ఇస్తుంది ఎంతవరకు? ఆ సంవత్సరం వరకు అంటే కాదు. ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపోయేంతవరకు కూడా ఆ యొక్క బాప్తిజం వాగ్దానము ఆ వ్యక్తి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు.
ఆ వ్యక్తి యోగ్యకరంగా జీవిస్తే. కనుక దీనికి 1 year వ్యాలిడిటీ అని చెప్పడానికి లేదు, ఇది శాశ్వత వాగ్దానము. తర్వాత రెండోది, కొద్దిమందికి వివాహాలప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇస్తారు. ఇంతకుముందు దైవ సేవకులైన వారు ఏం చేశారంటే, వివాహం అవుతుందంటే ముందు అడిగారు, దేవుడు మాట్లాడాడు అని అబ్బాయిని అడిగేవారు, అమ్మాయిని అడిగేవారు. అంత మాత్రం కాదు, దేవుడు ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడాడు, ఏదైనా వాగ్దానం ఇచ్చాడన్నా ధైర్యంగా చెప్పేవారు, దేవుడు పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, పలానా వాక్యం ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని చెప్పేవారు. ఈ దినాల్లో 90% వివాహాలు అలా అడగట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, లేదంటే నచ్చింది చేసుకుంటున్నాం అంతే. సో దేవుడు మాట్లాడాడు, వాగ్దానాలు ఇచ్చారు అనేది ఈ దినాల్లో ఎక్కడో మనం వింటాం. సరే, ఇది ఎంతవరకు అంటే వారి దాంపత్య జీవితము ముగించేంత వరకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు అది నెరవేరుస్తాడు. తర్వాత మూడోది, ఒక వ్యక్తి సేవకు వెళ్ళేటప్పుడు కన్ఫర్మేషన్, నిజంగా దేవుడు నన్ను పిలిచాడు లేదా, పిలిస్తే దేవుడు నాకు వాగ్దానం ఇస్తే నేను వాగ్దానం పట్టుకొని వెళ్తాను. కనుక ఇది ఎంతవరకు అంటే ఆ వ్యక్తి తన జీవితకాలం అంతా సేవ చేసేంత వరకు అదేం చేస్తుందంటే వర్తిస్తుంది. ఆ 1 సంవత్సరం కాదు, సేవకు వెళ్ళేంత వరకే కాదు, సేవకు వెళ్ళి తన జీవితకాలం అంతా ఈ లోకాన్ని వచ్చేంత వరకు కూడా అది వారికి వర్తిస్తుంది. అందుకే దీని ఏమన్నంటే పర్మనెంట్ ప్రామిసెస్ అన్నారు. ఇది రెండోది. మొదటిదేమో పర్సనల్ ప్రామిసెస్ అంటే వ్యక్తిగత వాగ్దానాలు, రెండోదేమో శాశ్వత వాగ్దానాలు. అలాగే అబ్రహాముకు దేవుడు భూమి విషయంలో, కనాను విషయంలో కూడా ఈ స్వాస్థ్యంగా నీకు ఇస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పటికీ, దేవుడు చెరకప్పగించినప్పటికీ మళ్ళీ వచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం అనేది ఉంది. దేవుడు ఎప్పుడో అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా దేవుని ప్రజలు ఆ వాగ్దాన భూమిని అనుభవిస్తున్నారు. దాన్ని ఏమంటారంటే వాగ్దాన భూమి అంటారు. ఇండియాను వాగ్దాన భూమి అన్నారు, ఉయ్యూరును వాగ్దాన భూమి అన్నారు, అమెరికాను వాగ్దాన భూమి అన్నారు, దుబాయ్ను వాగ్దాన భూమి అన్నారు. ఇశ్రాయేలు దేశాన్ని మాత్రమే అంటే వాగ్దాన భూమి దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ఇప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఇంకా ఏదో కొద్ది ప్రదేశం ఉంటే అది కూడా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, అందులో సమస్య లేదు. ఐక్యరాష్ట్రం చెప్పిన ప్రపంచ దేశాలు అనేకమైన దేవుడు వారి పక్షాన్ని ఖచ్చితంగా కార్యం చేస్తారు. కనుక దీన్ని ఏమంటారంటే శాశ్వత వాగ్దానాలు అంటారు. ఇది రెండోది. మొదటేమో పర్సనల్ ప్రామిసెస్, రెండోదేమో శాశ్వత వాగ్దానాలు, ఇది రెండో రకం. తర్వాత మూడో రకము సిచ్యువేషనల్ ప్రామిసెస్ అంటారు. అంటే ఆ సందర్భానికి మాత్రమే ఆ వాగ్దానం వర్తిస్తుంది, అంతేగాని దాన్ని మన జీవితకాలం అంతట్లో నెరవేరదు. అందుకే దీన్ని సిచ్యువేషనల్ ప్రామిసెస్ అంటారు. చూద్దాం, దీని గురించి ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు, 1-2 చూపిస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. 18:10 అపోస్తుల ఎవడును రాడు. అక్కడ నేను నీకు తోడైనాను 10వ వచనం. నీకు హాని చేయటకు నీ మీదకు ఎవడునో రాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ మీద కీడు చేయటకు ఎవడు కూడా నీ మీదకి రాడు. ఈ పట్టణంలో చాలా జనం మందిని వెళ్ళి సువార్త ప్రకటించాను దేవుడు. కానీ జరిగింది ఏంటంటే ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు, బహుజనం ఉన్నారు, ఎవడు ఏ కీడు కూడా చేయలేదు, ఎవడు నీ మీదకి రాడన్నాడు, ఎవరు రాలేదు. కానీ తర్వాత మనం చదువుతా వెళ్తా ఉంటే 2 మిషనరీ జర్నీ, 3 మిషనరీ యాత్ర, రోమ్ యాత్ర, లాస్ట్కు చిరచర్యం చేసిపోయి చనిపోయాడు. హాని ఎవరు చేయలేదా? చేశాడు. 39 కొర్ర దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 3 సార్లు తిన్నాడు. మరి కొర్ర దెబ్బలు ఎట్లా తిన్నాడు? ఎవరు హాని చేయని అన్నప్పుడు ఒకసారి కాదు, 39 కొర్ర దెబ్బలు 3 సార్లు తిన్నాడు. 39. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదంటే అక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు ఆ పట్టణంలో అక్కడ ఉన్నప్పుడు అక్కడ చెప్పాడు అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ జీవితకాలం అంతట్లో నేను నీ మీదకి ఎవరు రాకుండా నేను చూస్తానని దేవుడి వాగ్దానంలో. దీని ఏమంటారంటే సిచ్యువేషనల్ ప్రామిస్ అంటే ఆ సందర్భంలో దేవుడు ఆ వ్యక్తికి ఆ వాగ్దానం ఇచ్చాడు అంతే, అంతేకాని తన జీవితకాలం అంతటి కాదు. తర్వాత మా కుటుంబం విషయం కూడా మీకు అందరికీ తెలుసు. చూద్దాం, కీర్తనలు 30 అధ్యాయం.
5వ వచనం. సాయంకాలం వేడికి వచ్చి రాత్రి నిన్నను ఉదయమున సంతోషం కలుగును. కనుక ఎలియేజరు మా పెద్ద బాబు తను కడుపులో ఉన్నప్పుడు తను సంగారెడ్డికి వెళ్ళింది. మాకు నా అభిప్రాయం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా ట్రీట్మెంట్ చేస్తలేదని ప్రైవేట్లోనే చూపించారు వాళ్ళ తల్లిదండ్రులు. తీరా డెలివరీ టైంలో హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు, వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. తీరా 12 గంటలప్పుడు ఏం చెప్పారంటే తినకు హార్ట్ బీట్ సరిగా లేదు, కాబట్టి తినకు డెలివరీ చేసే డాక్టర్ ఉండాలి, హార్ట్ స్పెషలిస్ట్ కూడా ఉండాలి, అర్జెంట్కి తీసుకెళ్ళండి, చాలా ప్రమాదం అని చెప్పారు. రాత్రి 12 గంటలు అప్పుడప్పుడు 4 వీలర్ వెహికల్ మాట్లాడుకొని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం. సంగారెడ్డి దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ కాన్పుల వారి లోపలికి వెళ్ళింది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అయింది, డెలివరీ కాలేదు. సో నార్మల్ కావట్లేదు, లేదు సిజరీన్ చేయమంటే అలా కూడా లోపల ఉన్న బేబీ కంఫర్టబుల్గా లేదా అలా చేయడానికి లేదు. లాస్ట్ 7 రోజులు అవుతుందంట. ముందు రోజు రాత్రి డాక్టర్స్ వచ్చి చెప్పి వెళ్ళిపోయారు, చాలా క్రిటికల్గా ఉంది, తల్లికి బేబీకి చాలా కష్టము, రేపు 9 గంటల లోపల డెలివరీ కాకపోతే ఆ తల్లి బేబీకి ప్రమాదము అని చెప్పారు. సో నేనేమో హాస్పిటల్ బయట ఉన్నాను, అదే హాస్పిటల్ బయట ఉన్నాను. కనుక ఆ సాయంకాలము ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడానికి గాంధీ హాస్పిటల్ బయట ఎదురుగా షాప్స్ ఉంటే ఆ షాప్స్లోకి వెళ్ళి పెట్టుకుని వెళ్ళాను. 6 రోజులు తిండి తినకుండా అట్నే ఉన్నది. లోపలికి వెళ్తే కాన్పుల వాటికి వెళ్తే బయటకు వచ్చేంత వరకు వాళ్ళకి ఏం పంపించారు, మనమేం పెట్టడానికి లేదు, ఏదో సెల్లుబాట్లు అయితే ఎక్కిస్తారేమో అంత క్లాత్ లేదు, భోజనం మాత్రం మేము పెట్టలేదు. సరే ఏమైందంటే ఆమె వచ్చి బయటకు ఒకసారి అట్లా వచ్చి ఏడ్చుకొని వెళ్ళిపోయింది. నన్ను ఎందుకు ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చారో అది ఇదని తను బాగా ఏడ్చి వెళ్ళిపోయింది. నేను ఆమె వెళ్ళిపోయినాక వచ్చాను. సరే నేను కూడా చాలా బాధపడ్డాను. తర్వాత రాత్రి అంతా నేను ప్రార్థనలు ఉన్నాను, ప్రభా ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులు అయింది ఇంకా డెలివరీ కాలేదు, ప్రమాదం అని చెప్పారు. ఈమెకు తబిత అనే పేరు వాళ్ళ నాన్న ఎందుకు పెట్టాడంటే, సో ఈమె పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మకు చనిపోయేది బ్రతికింది, అందుకని బైబిల్లో తబిత చనిపోయి బ్రతికింది కాబట్టి వాళ్ళ నాన్న ఆ పేరు పెట్టాడు. సో ఈమె డెలివరీ అయ్యేటప్పుడు కూడా సేమ్ సీను, తబిత చనిపోయి బ్రతికింది అనమాట. అంటే అటువంటి స్థితి లేని పెళ్ళి. కనుక ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ మాట చూపించాడు. ఏమని చూపించాడంటే, సాయంకాలం నేడుపు వచ్చి రాత్రి వచ్చినను ఉదయం సంతోషం కలిగిన దేవుడు వాగ్దానం. ఎంత సంతోషమో రాత్రి 1 గంటకి మా అత్తమ్మకు చెప్పాను, అత్తమ్మ ఏం పర్లేదు, ఒకవేళ ఇప్పుడు ఏడ్చిందేమో, రేపొద్దున మనకు శుభవార్త వస్తుంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎంత ధైర్యము, డాక్టర్ చెప్పిన దానికంటే ధైర్యం, ఉదయం సంతోషం కలుగుతుంది అని చెప్పాను. 9 గంటలకు మెయిన్ డాక్టర్స్ వస్తారు, 9 తర్వాత అంతవరకు ఉంటే సీరియస్ అవుతుంది. అంటే హాస్పిటల్లో ఉండే నర్సులు ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 8:30 నార్మల్ డెలివరీ చేశారు. సో ఈ వాగ్దానం మాకు నెరవేరు. మేము కృతజ్ఞతగా 1 ఇయర్ పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ ప్రతిరోజు థ్యాంక్స్ ప్రభా, థ్యాంక్స్ దేవా, థ్యాంక్స్, మా సేఫ్ డెలివరీ ఇచ్చావు, ప్రాణాలు కాపాడావని ప్రతిరోజు సంవత్సరం వరకు మేము థ్యాంక్స్ చెప్పి లాస్ట్ ఫస్ట్ బర్త్డే మనము విశ్రాంతి ప్రార్థన మందిరంలో గ్రాండ్గా చేశాం. సో సేవకుడు అనుకున్నాడు ఏంటి ఏదో సింపుల్గా చేస్తాడని అనుకున్నాడు. సో దేవుడు మేలు చేశాడు, సంఘం ప్రార్థించారు, దేవుడు నాకు చేశాడు. కనుక ఇది ఈ వాగ్దానము ఏ వాగ్దానం అంటే, ఆ రోజు వరకే, సాయంత్రం వేటికి వచ్చి రాత్రి వచ్చినాను ఉదయం సంతోషం. ఇదే సిచ్యువేషన్ ప్రామిస్ అప్పుడు సందర్భానికి కాకుండా ఉంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు సాయంత్రం ఏడవాలి, ప్రతిరోజు పొద్దున నవ్వాలి, ప్రతిరోజు సాయంత్రం ఏడవాలి, ప్రతిరోజు పొద్దున నవ్వాలి. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు, కానీ దాన్ని మనము ఇది ఏ వాగ్దానం అనేది మనము అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే సిచ్యువేషన్ ప్రామిస్. ఇది 3వ రకం. మొదటేమో పర్సనల్ ప్రామిసెస్, వ్యక్తిగత వాగ్దానాలు దేవుడు ప్రతి వారికి ఇస్తాడు వారి స్థితిని బట్టి. ఈ పర్సనల్ ప్రామిసెస్లో కూడా మళ్ళీ మీరు ఒక తప్పు అభిప్రాయం కనుక్కోండి. 31 డిసెంబర్ 31 తీసుకున్నదే పర్సనల్ ప్రామిసెస్ అని అనుకోకూడదు. నీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అని మీకు అనుకోకుండా ఏదో జరుగుతుంది, ఏదో అనుకోని పరిస్థితి వస్తుంది, విపత్కర పరిస్థితి వస్తుంది, లేదా అనుకోని సంఘటన మీ జీవితం జరుగుతుంది. అప్పుడు దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం ఇస్తాడు. 31 వాగ్దానం ఇచ్చింది వాగ్దానం కాదు,
మనం ప్రతిరోజు మౌన ధ్యాన సమయం, క్వైట్ టైము, దేవుడితో మనము గడిపేటప్పుడు మన వ్యక్తిగతంగా పర్సనల్గా కుటుంబ ప్రార్థన వేరే, వ్యక్తిగతంగా మనము దేవువాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు. ఈరోజు ప్రభా ఇష్టమైన పరిస్థితి ఉంది, నేనేం చేయాలి ప్రభా ప్రార్థిస్తే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అది కూడా వాగ్దానమే, దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. 30% ఇచ్చిన వాగ్దానం మనం కాదు. మన అనుదిన జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు మనకు ఎటువంటి పరిస్థితి కలిగినా కూడా ప్రతి పరిస్థితికి దేవుడు ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో దేవుడు అంత చక్కగా దేవుడు వాగ్దానం ఇస్తాడు. దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. అయితే దేవుడి వాక్యము ఆ విధంగా మనము దేవుడు మాట్లాడేటట్టు చదువుకోలేదు. ఒక అదే చదవాలి కానీ టగటగటగ చదివి ఆడబెట్టేసి ప్రార్థన చేసుకుంటే దేవుడి స్వరం వెళ్ళాము. కనుక ఇది వ్యక్తిగత వాగ్దానం అనేది. రెండోది పర్మనెంట్ ప్రామిస్, శాశ్వత వాగ్దానాలు రెండోది. మూడోది సిచ్యువేషన్ ప్రామిస్, అంటే ఆ సందర్భానికి తగినట్లు దేవుడు ఆ సందర్భానికి ఇస్తాడు, కానీ అది జీవితకాలం అంతా అని మనము దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నాలుగోది నేషనల్ ప్రామిసెస్, అంటే దేవుడు కేవలం ప్రపంచంలో 195 దేశాలు ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో అనేక అందమైన దేశాలు ఉండొచ్చు, విస్తీర్ణంలో పెద్ద ఉండొచ్చు, లేకపోతే సహజ వనరులు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు అన్నానికి కూడా కారణాలు ఉన్నాయి. అది భూమి సెంటర్ భాగంలో ఉంటుంది, అది లోయలు కొండలున్న ఆ పట్టణం, అందమైన దేశం అని. సరే వీటికి ఇప్పుడు మనం ఆ దేశం గురించి చూడట్లేదు, కానీ దేవుడు ఆ దేశం పట్ల దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. అందుకని దాన్ని నేషనల్ ప్రామిస్ అంటారు. కనుక దానికి చేసిన వాగ్దానాలు దేవుడు మనము మిగతా దేశాలకు ఆపాదించకూడదు. కనుక ఆగస్టు 15 వచ్చిన, జనవరి 26 వచ్చిన కొంతమంది ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏం చేస్తారంటే ఈ దేశ వాగ్దానాలు పెట్టి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు చాలామంది. అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆ దేశానికి ఇచ్చింది, మన భారతదేశానికి సపరేట్గా దేవుడు వాగ్దానాలు ఇవ్వలేదు. సో ఇస్తే మనం దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. కనుక దాని గురించి ఒక మాట మాత్రం మనం చూద్దాం. మనకు చాలా ఉన్నాయి, సమయం లేదు. ఆమోసు గ్రంథము 9:15 వచ్చిన 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారికి పెరిగివేయబడదని నీతి యెహోవా సెలవిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు దేశానికి గురించి దాన్ని ఎవరు పేరుకు వేయలేరు. నేను దాన్ని వారికి ఇస్తున్నాను అన్నారు. కాబట్టి దేవుడు వారికి ఇశ్రాయేలు దేశం, ఇంకా దాన్ని ఎవ్వరు కూడా అక్కడి నుంచి లేకుండా చేయలేదు. కానీ ఆ మధ్యకాలంలో హిట్లర్ అయితేనేమి, ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు అయితేనేమి చాలామంది ఇశ్రాయేలు దేశం లేకుండా చేస్తాం, ఒక్క యూదు లేకుండా చేస్తామన్నారు. కనుక 25 లక్షల మందిని చంపాడు హిట్లర్. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎవరేం చేయలేదు ఇశ్రాయేల్ దేశాన్ని. ప్రపంచం అంతా ఏకమైన కూడా ఆ చిన్న దేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు, అది దేశాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు. ప్రపంచిన వాగ్దానం ఆమోసు గ్రంథం ఉంది. ఇంకా నేను ప్రపంచ దేశాలు ఉన్న ప్రజలందరినీ నేను సమకూరుస్తానన్నాడు. అది కూడా ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చింది. భారతదేశంలో ఉన్న అందరూ ప్రపంచ దేశం ఎదురుపోయి సమకూరుస్తానని చెప్పలేదు. కనుక ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. దీనేమంటే నేషనల్ ప్రామిస్ అంటారు. కేవలం ఇశ్రాయేల్ దేశానికి చెందిన వాగ్దానాలు మాత్రమే ఇశ్రాయేల్ దేశానికి మనం ఆపాదించి దాన్ని మనము ఆ విధంగా మనం ధ్యానించాలి. ఇది నాలుగోది. తర్వాత ఐదోది మెస్సియానిక్ ప్రామిసెస్ అని ఉన్నాయి. మెస్సియానిక్ ప్రామిసెస్ అంటే యేసు ప్రభుకు మాత్రమే చెందిన వాగ్దానాలు అని అంటారు. కనుక మనకు అందరికీ చాలామంది విరివిరిగా మాట్లాడే ఒక పదం కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనలు 2:8. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను ఆ భూమిని దిగంతల వరకు సొత్తుగా ఇచ్చేదనేది వాగ్దానం. ఇది 2వ కీర్తన అనేది మెస్సియానిక్ కీర్తన అంటారు. అంటే యేసు ప్రభుకు సంబంధించిన కీర్తన అని అంటారు. కనుక మనం కూడా చాలామంది సువార్తలకు వెళ్ళేటప్పుడు
ఆ వీధి సువార్తలకు వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థిస్తారంటే, ప్రభా నన్ను అడుగు మధ్యన స్వాస్థగిస్తానన్నావు, తర్వాత భూమి దిగంతలకు సొత్తగిస్తానన్నా కదా ప్రభా, నేను అడుగుతున్నాను నాకు ఈ ప్రభా అని ప్రార్థన చేస్తాను. నేనంటాను, ఈరోజు వరకు ప్రపంచంలో ఒక్క వ్యక్తికి కనీసం ఒక ఊరు మొత్తం రక్షించబడని చెప్పానండి. ఒక్క ఆ క్రైస్తవేతరుడు లేకుండా ఉన్న ఒక ఊరు చూపించమని చాలు. అంటే 1% కూడా మిగతా వాళ్ళు ఉండకూడదు. ఎక్కడుంది? పాపకులు కాదు కదా. కాబట్టి దేవుడు ఒక ఊరే నీకు ఇవ్వనప్పుడు, ఇక్కడ రాయబడింది భూమి దిగంతాల వరకు, అంటే ప్రపంచంలో 190 దేశాలు సొత్తుగా ఇవ్వు అని ఇక్కడ ప్రార్థన. ఎవరికి ఇచ్చారు దేవుడు? ఎవరికైనా ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. కనుక బైబిల్ కామెంట్రీస్లలో చాలా కామెంట్రీస్లలో, కానీ ఈ మధ్య కూడా న్యూ లైఫ్ స్టడీ బైబుల్ అనే ఒకటి వచ్చింది. దాంట్లో పైన బైబిల్ వర్సెస్ ఉంటే దాని కింద కామెంటరీ రాస్తారు. ముందున్న దినాల్లో ఇంగ్లీష్లో చాలా స్టడీ బైబిల్స్ ఉండేది, తెలుగు చాలా తక్కువ. ఇప్పట్లో 2-3 మాత్రమే ఉన్నాయి స్టడీ. ఈ మధ్య అది కొత్తగా విడుదలైంది, చాలామంది దాన్ని కొనుక్కుంటున్నారు ఆ స్టడీ బైబిల్. కనుక ఆ స్టడీ బైబిల్స్లలో ఒక స్టడీ బైబిల్లో 2వ అధ్యాయం 8వ వచనం కింద దానికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ వాక్యము యేసు ప్రభు వారు కూడా ఈ రోజు వరకు నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరుతాయంటే, యేసు ప్రభు తిరిగి మళ్ళా 2వసారి భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించేటప్పుడు, అప్పుడు ప్రపంచమంతా ఆయన స్వాధీనంలోకి ఉంటుంది. అప్పుడు అపవాదు ఉన్నాడు. కనుక అప్పుడు భూదిగంతాలు సొత్తుగా దేవుడు యేసు ప్రభుకి ఇస్తాడు. అప్పుడు యేసు ప్రభుకి నెరవేరు. అంటే యేసు ప్రభుకి ఈ రోజు వరకు అది నెరవేరకపోతే మరి ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి ఎట్లా నెరవేరుతుంది? మీరు అనుకోవచ్చు, మరి ప్రార్థన చేయకూడదంటే చేయమని చేయాలి. ప్రభా, మేము ఈరోజు పలానా గ్రామంకి వెళ్తున్నాం ప్రభా, అక్కడ రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు, నువ్వు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టావు కనుక నీ సంకల్పం ఉన్న వారిని మీరు దర్శించు ప్రభా, మా ప్రయాస వ్యర్థం కాకుండా, మీ బలియాగము మీ రక్తం వ్యర్థం కాకుండా సహాయం చేయ ప్రభా. ఎవరినైనా మీకు ఇష్టం లేదు కదా, మా హస్తాలు బలపరచు, వాళ్ళు విని మీరు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి మనోనేతలు వెలిగించు అని ఇట్లా ప్రార్థన చేయాలి. అంతేగాని అడుగుతున్నాను ప్రభా, ఈ ఊరంతా నాకు ఇవ్వు, ఈ రాష్ట్రం అంతా నాకు ఇవ్వు, ఈ దేశం అంతా నాకు ఇవ్వు అని మరి పెద్ద ప్రార్థనలు చేయకూడదు. ఆ రెఫరెన్స్ లేదు. అందుకని జయరాజన్ ఏం చెప్పేవాడంటే, ఆ వాక్యానుసారమైన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ప్రార్థన దేని గురించి చేశారో దాని గురించి మాత్రమే చేయడం వాక్యానుసారమైన ప్రార్థన. కానీ ఉద్రేకపూర్వకంగా చేయకూడదు ప్రార్థన. ఒక వ్యక్తి ఒక మీటింగ్స్లో ఆయన ఒక స్పీకర్, నేను ఒక స్పీకర్కి వెళ్ళాము. ఆయన ఏమనంటే ఏదో సంవత్సరం పేరు చెప్పాడు, అది ఎప్పుడో అయిపోయింది. భారతదేశం అంతా క్రైస్తవంగా మారుతుందని చెప్పాడు. ఇక్కడ ఈరోజు వరకు కూడా ఇంకా లేదు. ఇప్పటికీ నెట్లో కూడా చూస్తే 3% ఏమో అంతే ఇండియాలో క్రిస్టియానిటీ. 100% ఎక్కడైంది? 10% కూడా కాలేదు. కనుక ఉద్రేకపూర్వకంగా మనము ప్రార్థన చేయకూడదు, వాక్యానుసారం ప్రార్థన. అందుకని ఇది యేసు ప్రభు చెందిన కీర్తన, 2వ కీర్తన మెస్సియానిక్ కీర్తన. మీకు అంతగా ఆ సందేహం ఉంటే కొన్ని బైబిల్స్లలో, స్టడీ బైబిల్స్లలో, అలాగే బైబిల్ నిఘంటువులలో, ఇంకా కొన్ని కామెంట్రీస్లలో మెస్సియానిక్ కీర్తనలు ఉంటాయి. దాని గురించి నేను ఊరికి ఫాస్ట్ ఫాస్ట్ చెప్తాను. 2వ కీర్తన మెస్సియానిక్ కీర్తన, యేసుకు సంబంధించింది. 8వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 24, 31, 34, 40, 41, 45, 55, 68, 69, 72, 89, 91, 102, 109, 110, 118. ఇవన్నీ ఏమంటారంటే ఇవి మెస్సియానిక్ కీర్తనలు అంటారు. అంటే ఈ కీర్తనలు చదివేటప్పుడు మనకి ఎవరు దృష్టిలో ఉండాలంటే యేసు ప్రభువే ఉండాలి. దావీదు రాశాడు కదా అని దావీదు ఇట్లా చెప్పాడు, దావీదు ఇలా ఉన్నాడు అనుకోకూడదు. మనం దావీదు రాసినప్పటికీ అది యేసు ప్రభు గురించి రాసినట్టు అని మనం ఏం చేయాలంటే దాన్ని ఆ విధంగా మనం చదువుకోవాలి. ఇది ఆ మెస్సియానిక్ కీర్తన, అంటే యేసు ప్రభుకి ఇచ్చిన వాగ్దానం. అంత మాత్రం కాదు. 91వ కీర్తన ఈ మధ్యకాలంలో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఒక ఇంటికి వెళ్తే ఒక సిస్టర్ గారు అన్నారు, అన్న వేరే పాస్టర్ గారు చెప్పారన్న, ప్రతిరోజు ఏం చదవకపోయినా పర్లేదు 91 కీర్తన చదువుకొని పడుకోమని చెప్పాడు అని చెప్పింది. ఆ మధ్య కోవిడ్ టైంలో అందరూ 91 కీర్తన చెప్పాడు. 90 కీర్తన, ప్రతి ఒక్కరు 91 కీర్తన వాక్యాలు చెప్పారు, మెసేజ్ చెప్పారు. ఇది 91 కీర్తన ఎవరిది అంటే ఇది మెస్సియానిక్ కీర్తన. కనుక అక్కడ మీకు తెలుసు, ఏ తెగులు నీ గుడారం సమీపించదనే మాట ఉంది కదా.
మీరు ఈ రోజులలో అసలు ఒక్క పేషెంట్ కూడా లేని ఇల్లు ఎన్ని చూపిస్తారు చెప్పండి క్రిస్టియన్ ఇల్లు? ఇది ఒకవేళ వాస్తవం అయితే ఒక్క క్రిస్టియన్ ఇళ్ళలో ఒక్క రోగం కూడా ఉండకూడదు, ఒక పేషెంట్ కూడా ఉండకూడదు. కనుక ఇది మెస్సియాని కీర్తన 91 కీర్తన. దీని గురించి ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను, ఎందుకంటే మనకు సమయం లేదు. 12 ఇంతకుముందు ఒకసారి చెప్పాను. నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులు ఎత్తి పట్టుకుందరు. నీవు సింహంలో నాగపాము త్రొక్కెదవు, కొలమ సింహం భుజంగా అనుగ త్రొక్కెదవు. సో ఇది యేసు ప్రభు గురించి రాయబడిన మాట. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది అంటాడు, నువ్వు పైన చేయి ఎక్కి దుక్కు, నీకు రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుంటారని ఉంది కదా, ఇప్పుడు నేను చూస్తాను, నువ్వు దుంకు అని వాడు ఇదే మాట కోట్ చేసి చెప్పాడు. అంటే సాతానుకు తెలుసు, ఏమి తెలుసు? 91 కీర్తన ఇది మెస్సియా కీర్తన అని సాతానుకు తెలుసు, కానీ ఈరోజు ఎవరికి తెలియదు? విశ్వాసకు తెలియదు. కనుక నాగుపాములను సింహములను త్రొక్కెదవు అని అంటే ఒకసారి ట్రై చేయండి. నాగుపాములు సింహాలు వస్తే దేవుడు వాక్యం ఉంది కదా 91, ఇది నా వాగ్దానం, గ్రంథ వాగ్దానము నావి, ప్రతర్దే ప్రదర్శనము 91 13 నాదే, నేను దాన్ని తొక్కుతాను అని చెప్పండి. సింహం గర్జిస్తే 3 కిలోమీటర్లు వినిపిస్తుందంట. గర్జిస్తే ఆ సౌండ్ దగ్గరికి వెళ్తే గుండాకి వస్తాడు తిన్న తర్వాత సంగతి. ఏదో గుండె ధైర్యం ఉన్నాడంటే బతుకుతాడేమో కానీ అది తినేంత వరకు. కాబట్టి ఇవన్నీ యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు, మెస్సియానిక్ కీర్తనలు అంటారు. అందుకని బైబిల్లో ఆ మెస్సియానిక్ ప్రామిసెస్ అని ఉన్నాయి, అది యేసు ప్రభుకు చెందిన వాగ్దానాలు. కనుక చదివిన ప్రతిది కూడా అది నాది అని తీసుకోవడం కూడా కరెక్ట్గా. దేవుడు ఇచ్చింది నీది, రాయబడింది నీది కాదు, అంతే కదా. దేవుడు ఇచ్చిన వాగ్దానం నీదవుతుంది, అంతేగాని బైబిల్ ఉన్నాయని నావి కాదు. ఆ విషయం మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మాత్రమే మంది, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. చెక్ ఎవరైనా రాసిచ్చారనుకో బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకో, అంతేగాని అతని దగ్గర ఉన్నాయని మన కాదు, బ్యాంకులో ఉన్న డబ్బులని మనకి కాదు, మనకి ఇచ్చిందే మంది. అలాగే వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ అందులో దేవుడు మనకిచ్చింది మాత్రమే మనదవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది మెస్సియానిక్ కీర్తనలు అంటారు. కనుక అవి దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి, కనుక అవి యేసు ప్రభువుకు మాత్రమే ఆపాదించాలి. ఇది 5వది. తర్వాత 6వది, ఒక మనుషుడు ఒక మనుషుడు చేసుకున్న వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కనుక ఉదాహరణకు యేసేపు అంటాడు, తన అన్నకు అంటాడు, నేను నిన్ను మీ పిల్లలు పోషిస్తాను. అలా ఒక మనుషుడు కొంతమంది దాన్ని దేవుడు చెప్పినట్టు క్లెయిమ్ చేసుకుంటాడు, దేవుడు నెరవేరిస్తే దానికి నేనేం చేయలేను. అలా మనుషుడు ఇంకా మిగతా మనుషులకు చేసిన వాగ్దానాలు కూడా దేవుడు వాక్యములు ఉన్నాయి. ఇది 6వది. తర్వాత 7వది, అందరికి చెందిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి, అందరికి చెందినవి. ఇది ప్రతి విశ్వాసికి చెందుతాయి. ఆ 4-5 నేను చదివి నేను ముగిస్తాను ఈ రాత్రి కలశంలో. కనుక చూద్దాం. మొదటిది ఈ 1 యోహాను 2:25. 1 యోహాను 2:25, 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కనుక దేవుడు అక్కడ రాయబడి చాలా బాగా నిత్య జీవం అనుగ్రహించిన అనున్నదియే అంటే అదే అని అర్థం. అనున్నదియే అంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం, మాకు చేసింది కాదు, ఇది వ్యక్తిగతమైనది కాదు, మనకు చేసిన వాగ్దానం. కాబట్టి ఒక వ్యక్తికి అన్ని వాగ్దానాలు అందించి నీ కొట్టు దింపుతాను, నీ దాన్ని నింపుతాను, పొలం తీర్చబడతావు, పట్టణం తీర్చబడతావు, ఇంక ఇటువంటి వాగ్దానాలన్నీ దేవుడిచ్చి నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఇవ్వలేదనుకోండి, ఏమైతే భూలోకంలో ఉన్నంత వరకు కింగు లెక్క ఉంటాడు, తర్వాత నిత్య జీవం ఇవ్వలేదనుకో దేవుడు, ఆ వాగ్దానం నెరవేరలేదనుకో నరకంలో ఉంటాడు. కాబట్టి నిత్య జీవము ఇస్తాను అన్నది కూడా వాగ్దానమే. ఈ వాగ్దానం మనందరికీ నెరవేరు. రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ కలిగి దేవుని కొరకు నమ్మకం ఉన్న ప్రతి వారికి ఇది ఒక వాగ్దానం, నిత్య జీవము ఇస్తాను అన్నది. సో దాని గురించి ఇంకా సమయం లేదు మనం ధ్యానించడానికి. తర్వాత అందరికి చెందిన వాగ్దానం 4:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1. అదేంటంటే విశ్రాంతిని ఇస్తాను అన్నది కూడా అది వాగ్దానం అని రాయబడింది. ఇంకా నిలిచిండగా
అచ్చా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం ఇంకా నిలిచింది. ఇది విశ్వాసులందరికీ చెందింది విశ్రాంతి. కనుక ఈ విశ్రాంతి ఏంటనేది మనం ఇప్పుడు చూడము, మనకు సమయం లేదు. ఇది ఒక వాగ్దానం, ఇది విశ్వాసులందరికీ దేవుడు ఇచ్చేది. అలాగే మూడవదిగా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దైవ స్వభావంలో వాలివారవుతారు. 1వ అధ్యాయము 4వ వచనం 2 పేతురు రాసిన పత్రిక. 1:4 పేతురు రాసిన 2వ పత్రిక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానం మనకు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నుండి పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాడు. దేవ స్వభావం నందు పాలువారంట. అంటే దేవుడి స్వభావం ఎలా ఉందో మనం కూడా ఆ స్వభావాలకి మార్చబడతాం అనేది ఒక వాగ్దానం. చూడండి ఎంత శ్రేష్టమైందో. దేవుడు ఆలోచన చేసినప్పుడు తన స్వరూపం తన పోలిక చొప్పున నరులను చేశాడు. వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి దేవుడు వాగ్దానం చేశాడు. దేవ స్వభావంలో పాలువారవుటట్టు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసి ఆయన స్వరూపంలోనికి దినదినము మార్చబడుతుంటాడు. అదొక వాగ్దానం. తర్వాత అపోస్తుల కార్యములు 26 అధ్యాయము 7-8 వచనాలు. అపోస్తుల కార్యములు 26, 7-8 వచనాలు. దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఏంటి వాగ్దానము అని అంటే 6వ వచనం కూడా, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శించబడుటకు నిల్చున్నాను. నిరీక్షణను గూర్చిన వాగ్దానం అంటే ఏంటి? నిరీక్షణ గురించిన వాగ్దానం అంటే ప్రభు వస్తే మనము మార్పు చెంది మనము పునరుద్ధానం చెందుతాడు అనేది ఒక వాగ్దానం. అందుకని అక్కడ మన 12 గోత్రముల వారు ఎడతెగక రాత్రి పగళ్ళు కూడా ఏం చేశారంటే ఈ వాగ్దానం కొరకు నిరీక్షించున్నారు. నిరీక్షణ అంటే అదే. కనుక పునరుద్ధానం గురించిన వాగ్దానం మనం కూడా అందరికీ ఇది వర్తిస్తుంది. ప్రభు వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా మన నిరీక్షణ, అందరి నిరీక్షణ, నాకో నిరీక్షణ, నీకో నిరీక్షణ, ప్రభు స్థానం మార్పు చెంది కొనుగోబడతాము. ఇది అందరికి చెందింది. తర్వాత చివరిగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మనం చదువుకున్నాం, మొదట చదువుకున్నాం. ఏంటి ఇది అని అంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. మనం మొదట అదే చదువుకున్నాం. 4వ వచనం, మొదట అదే 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి తండ్రి యొక్క వాగ్దానము అని అంటే 49వ వచనం 24వ అధ్యాయం లూకా సువార్త. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపొచ్చు, మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నది. కనుక ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానము అక్కడ ఇవ్వబడింది. తర్వాత 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. 2:33. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది. అక్కడ ఏంటి వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది. కనుక తండ్రిని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను పరిశుద్ధాత్మను పొందుతానని. యేసుప్రభు చెప్పాను, నేను వెళ్ళిపోటు మీకు ప్రయోజనకరం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్తులను నడిపిస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు, ఆయన నేను చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. కనుక వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారు అని అంటే యేసు ప్రభు 40 రోజులు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు యేసు ప్రభు సంచరించాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, పరిశుద్ధాత్మను పంపించేటప్పుడు మీరు కనిపెట్టండి అని. పెంతెకోస్తు అనే పదానికి అర్థమైందంటే 50వ రోజు అని అర్థం. పస్కా పండుగకు కరెక్ట్ 50 రోజులకు పెంతెకోస్తు పండుగ వస్తుంది. పస్కా పండుగ రోజు యేసు ప్రభు చనిపోయాడు, మన పస్కా పశువు వధించబడింది. కనుక 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు, 40 రోజులు యేసు ప్రభు సంచరించాడు. అనగా 10 రోజులు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మేడ గదిలో
రాత్రి పగలు ఎడతెగకుండా ఎవరు యెరూషలేము నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళు కనిపెట్టుకొని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడి కొరకు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. భవిష్యత్తులో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కనుక ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. కనుక మొదటి అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని ఉన్న మాటను పట్టుకొని ఈరోజు చాలా సంఘాలలో చాలా మంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, కనిపెట్టండి కనిపెట్టండి కనిపెట్టండి, ప్రతి వారం కనిపెట్టండి కనిపెట్టండి అని కనిపెట్టే మీటింగ్లు పెట్టారు. వీళ్ళు కొత్త కనిపెట్టే మీటింగ్. కనుక మొదటిసారి రావడానికి కొరకు ఆ 120 మందిని కనిపెట్టమన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి కిందికి ఏం దిగిరాడు. యేసు ప్రభు ఎన్నిసార్లు చనిపోయాడు సిలువలో అంటే ఒకసారి చనిపోయాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒకసారి వచ్చాడంటే మళ్ళీ మాటికి వస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. కనుక మనకు తెలుసు కదా సౌలు విషయంలో ఆత్మ వదిలి వెళ్ళాడని మాట. కనుక న్యూ టెస్టిమెంట్లో అలా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసుకుంటూ వస్తాడు, కనిపెడుతూ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ మీటింగ్ టైంకి మళ్ళా రా దిగిరా అని పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ మాటికి పిలిచాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఒక మాట మనందరికీ తెలుసు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కొన్నిసార్లు ఏమైందంటే మేము ఎక్కడన్నా ఆ పరిచయకు వేరే కొత్త ఊళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు చెప్తాడు, మీరు ప్రార్థన చేస్తుండండి, మన మధ్యకి స్పీకర్ వస్తాడు అని అంటే వీళ్ళు 10 గంటల కావాలంటే 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. ప్రభా వచ్చే అతన్ని క్షేమకర మా మధ్యకి తీసుకురా ప్రభా అని అంటే నేనేమో 9:15 9:20 వచ్చి కూర్చొని ఉంటాను. సో వాళ్ళకి నేను తెలియదు కదా, వాళ్ళు ప్రభా క్షేమంగా తీసుకురా ఆల్రెడీ నేను వచ్చింటాను, వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరో. ప్రభా క్షేమంగా తీసుకురా అంటే ఏం చేస్తాను, నవ్వుకుంటా. కొంచెం వచ్చినా కూడా వీళ్ళు ఇంకా తీసుకురా అంటున్నారని నవ్వుకుంటాను కదా. అలాగే ఈ రోజులో కూడా ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, విశ్వాసి హృదయంలో ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఆయన కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ రారా అంటే ఇంకెట్లుంటుంది? వాళ్ళంటే తెలియక చేశారు, వచ్చారో లేదు తెలుపు ఆమె కళ్ళు మూసుకుంటారు, నేనెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి కొంతమంది కూడా చేసి. కానీ ఈరోజు దేవుని వాక్యంలో ఎంత తేటకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రతిసారి రా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్పాడు ఆయన మీకు సదాకాలం ఉంటాడు. యేసుప్రభు అంటే ఎంతకాలం ఉంటాడు? పుట్టాడు, పెరిగాడు, 30 సంవత్సరాలు యవనస్తుడయ్యాడు, మళ్ళీ కొన్ని రోజులు ఉండింటే వృద్ధాప్యం అయ్యేవాడు. శరీరం ఉన్నాడు కాబట్టి, రక్తమాంసాలు ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఎంతకాలమైన ఉంటాడు, టైం పీరియడ్ లేదు. మళ్ళా ప్రవచించేంత వరకు, సంఘాన్ని సిద్ధపరిచి సంఘం కొనిపోబడేంత వరకు ఆయన భూమి మీదనే ఉంటాడు. కనుక ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడి కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానము ఆల్రెడీ నెరవేర్చబడింది. పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ. ఆయన భూమి మీదనే ఉన్నాడు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపలికి వస్తాడు. ఇంక అంతే. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళా ఆ వ్యక్తిలోనే ఉంటాడు, మళ్ళీ వెళ్ళాడు. ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేసినప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా దుఃఖపడతాడు కానీ వెళ్ళిపోడు. కనుక ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చాడు, వరముగా ఇచ్చాడు, ఈవుగా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన రక్షణ కార్యం జరిగించింది కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించడం బట్టే. బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. చెప్పిన మాటలు కూడా సరి చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. మన లోపల నుండి మనం హెచ్చరించే దేవుడు, పాపాల గురించి గద్దించే దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. కనుక
ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనకు ఏముండాలంటే ఆ అవగాహన కలిగి ఉండాలి. దేవుని భక్సింగ్ గారు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే ఒక పుస్తకం రాశాడు. కనుక చదివితే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, శక్తి కాదు. శక్తి వేరే, వ్యక్తి వేరే. కనుక మళ్ళవారు చెప్తారు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి లేక వ్యక్తి అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఏమంటాం? కరెంటు పోయింది అంటాం. కరెంటు పోయినాడా అన్నాం, పోయిందండి. కరెంటు వస్తే ఏమన్నా, కరెంటు వచ్చింది అంటాం. కరెంట్ అనేది విద్యుత్ శక్తి. కానీ దానికి పురుషలింగం వాళ్ళు స్త్రీలింగం వచ్చింది, వచ్చాడు, కరెంట్ వచ్చింది, కరెంటు పోయింది అంటారు. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా అలాగే పిలిచారు. కానీ ఆయన శక్తి కదా, ఆయన ఒక వ్యక్తి, పర్సన్ హుడ్ అతను. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా స్త్రీలింగంతో సంబోధించకూడదు. దేవుడు, దేవత కాదు, దేవుడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఆ విధంగా సంబంధం. దేవదూతలను కూడా వారు స్త్రీలు కాదు, పురుషులు కాదు దేవదూతలు. అయినా రాయబడింది వారిని పురుషలింగంగానే సంబోధించబడింది. అబ్రహాము దగ్గరికి ఎండవేలు వచ్చారు. వాళ్ళ గురించి ఎట్లా వచ్చారంటే వాళ్ళు ఒకవేళ మానవ దేహం ధరించుకున్నా కూడా స్త్రీ గెటప్లు ఎప్పుడు రాలేదు. ఆది కాంచి ప్రాణాలు కావాలంటే చూడండి, పురుషులుగానే వచ్చారు. లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? ఇద్దరు పురుషులుగానే వచ్చారు, స్త్రీగా రాలేదు. అందుకని పేర్లు గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు, రఘుయేలు ఇవన్నీ కూడా పురుషుల పేర్లు, స్త్రీ పేర్లు కాదు. అలాగే వాళ్ళు పురుషులు అని చెప్పట్లేదు నేను, వాళ్ళు స్త్రీ పురుషులు కాదు. అయినప్పుడు కూడా వారు పురుషలింగంలోనే దేవదూతలు సంబోధించబడ్డాడు. దేవుడు అలాగే సంబోధించాడు. కనుక పరిశుద్ధాత్మ వచ్చింది అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ఈ విధమైన సంబోధన మన పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనము అవగాహన కలిగి ఉండాలి. కనుక 1:4 పరిశుద్ధాత్మని వాగ్దానము తండ్రి ఇచ్చాడు. అది 10 రోజులలో నెరవేర్చబడింది. మళ్ళా ఇంకా అది ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా రాడు, పరలోకం నుంచి దిగిరాడు. కనుక దాని వరకు మనం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనము దాని యొక్క ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మనం అనుభవిస్తున్నాం. కనుక అందుని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యం కూడా దేవుడు పరిశుద్ధాత్మ గురించి 5 విషయాలు దేవుడు మన గమనాన్ని తీసుకొచ్చాడు. అంతమాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం గురించి 7 రకాలైన వాగ్దానాలు ఉన్నాయి అని దేవుడు మనకు గమనం తీసుకొచ్చాడు. కనుక ఆ విషయమైన అవగాహన మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. కృపా కనికరంగల మా తండ్రి, మీ పాంచంతకు వస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభా అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఆయన పరిశుద్ధాత్మని